ఓ భక్తుడు అంటాడు, పుట్ గాడ్ ఫస్ట్, యు నెవర్ బి లాస్ట్. నిజమే. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అనేక మంది సూర్యుడు ఉదయించక మునిపే పడకల మీద నుంచి లేచి వేకువజామున ప్రార్థన చేసి చరిత్రను మార్చే చరిత్రకారులుగా మారిపోయారు. దైవజనుడైన మోషే వేకువజామున లేచి ప్రార్థించేవాడు. 430 సంవత్సరాల ఇశ్రాయేలీయుల చరిత్రలో ఏ ఇశ్రాయేలుడు చేయలేని ఒక సాహసోపేతమైన కార్యం మోషే చేయటానికి కారణం ఏంటో తెలుసా? వేకువజాము ప్రార్థన. వారసత్వంగా పొందుకున్నాడు మోషే దగ్గర నుంచి నాయకత్వం. యెహోషువ కృప ఏంటో తెలుసా? తన గురువు గారు లాగే వేకువనే లేచి ప్రార్థించేవాడు. ఎంత కృప పొందుకున్నాడంటే మోషే చేసిన పరిచర్య కంటే రెట్టింపు మహిమ కలిగిన పరిచర్య చేశాడు. మోషే నాయకత్వం కనాను దాకే తీసుకొచ్చింది. యెహోషువ నాయకత్వం కనాను లోనికి తీసుకొని వచ్చింది. ఆ వంశ పరంపరలో పుట్టినవాడే దావీదు. వేకువజాం ప్రార్థన అంటంతో దావీదు ఎలా ప్రార్థన చేసేవాడు తెలుసా? తూతు మంత్రంగా ప్రార్థన చేసేవాడు కాదు. ప్రతిరోజు అరుణోదయ దినాన్ని లేచి ప్రార్థించేటప్పుడు సితారా తీసుకొని సితారా కొడతా, వాయిద్యం వాయిస్తా, పాట పాడుతూ ఉండేవాడు. చరిత్ర మార్చే చరిత్రకారుడిగా మార్చబడ్డాడు. హిజ్కియా వేకువజామున లేచేవాడు. యెహోషాపాతు వేకువజామున లేచేవాడు. వీటన్నిటికి మించి మన ఆరాధ్య దైవం, మన గురువు, మన నాయకుడు, మన మార్గదర్శి యేసుక్రీస్తు వారు ఇంకనూ చీకటి ఉండగానే పెందల కడనే లేచి ఒలీవ కొండకు వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేశాడు. చరిత్ర తిరగరాసిన చరిత్రకారుడిగా ప్రభు మారిపోయాడు. నేటికి చరిత్రను రెండుగా విభజించిన ఏకైక శక పురుషుడు ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు.